ధ్యానించుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యమును నేను చదువుతాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఒక్కొక్క మొదటి ఆదివారం ఒక్కొక్క వాగ్దానంతో ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గత నెల నేను నీ యొద్దకు వచ్చేదను, ఆయన వచ్చి ఏం చేస్తారు అనే విషయాలు ధ్యానించాం. ఈ మొదటి ఆదివారం ప్రభు ఏం మాట్లాడతారని నేనును నాతో మీరును ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన మనతో చెప్తున్న విషయం ఏమిటంటే, నేను మార్పు లేని దేవుడను. అంతే. నేను మార్పు లేని దేవుడను. చేంజ్ అవును. గనుక మీరు లయము, ఆ పదానికి నాశనము కాలేదు అంటాడు. 46వ కీర్తనలో 2వ వాక్యం చూడండి. ఇంతసేపు చేయకూడదు, టైం వేస్ట్ అయిపోతుంది. భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. భూమికి మార్పులు వస్తున్నాయి. ఈ భూమి మీద మార్పులు కలుగుతున్నాయి. భూమి మనకిచ్చే కొంత వాతావరణం, భూమికి మార్పు కలగటం వలన భూమి యొక్క వైఖరిని బట్టి ప్రకృతిలో చాలా మార్పులు వస్తున్నాయి. సముద్రం క్రింద సముద్రం అంటాడు. సముద్రంలో మార్పులు వస్తున్నాయి. మనం గతంలో ఎప్పుడు వినలేదు సునామీలు అనే పదం. సముద్రంలో వచ్చిన మార్పులను బట్టి సముద్రములో ఉన్నటువంటి జీవ చర్మములన్నీ చనిపోతున్నాయి. భూమి మీద వచ్చే ప్రకృతిని బట్టి, ప్రకృతిలో వచ్చే మార్పులను బట్టి భూమి మీద కూడా చాలా లయమైపోతూ ఉన్నాయి. అలాగే గ్రహాలలో కూడా మార్పు వస్తుంది. అవన్నీ అందరికీ తెలియదు, కొందరికి తెలుసు. మనకు వెలుగును, మనకు చల్లని వాతావరణాన్ని, మనకు నీడను,
మన కలుగ చేసే ఈ గ్రహాలలో కూడా మార్పులు, ఆ మార్పులను బట్టి చాలా లయమైపోతూ ఉన్నాయి. భూమి మార్పు చెందినను, నడి సముద్రములలో పర్వతములు నడి సముద్రాలలో మార్పు వచ్చినను, గ్రహాలలో మార్పు వచ్చినను, ఆకాశములో మార్పు వచ్చినను, ఈ భూమి మీద ఉన్న మనుషులలో మార్పు కలిగినను చాలా నష్టం కలుగుతుంది. అయితే మన దేవుడు ఎవరో తెలుసా? వాటన్నిటికీ ఒకవేళ మార్పు కలిగినను నేను మీ పట్ల మార్పు లేని దేవుడనై ఉన్నాను. నేను మార్పు లేని దేవుడన గనుకనే ఈ రోజున మీరు సజీవంగా ఉన్నారు. నేను మార్పు లేని దేవుడన గనుకనే మీరు కానీ మీ పిల్లలు మీ కలిగిన సమస్తం లయము కాలేదు, నష్టపోలేదు. నాశనం అనేది మీ దరిదాపుల్లోనికి రాలేదు. నాశనం అనేది మీ సరిహద్దుల్లో ప్రవేశించలేదు. ఈ రోజున ఈ విధంగా మీరు సజీవంగా ఉన్నారంటే దీనికంతటికి కారణం నేను మార్పు లేని దేవుడనై ఉన్నాను. మార్పు లేని దేవుడైన యేసయ్యను అందరొక్కసారి స్తుతించండి. మార్పు లేని దేవుడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రికలో చాలాసార్లు మీరు ఆ వాక్యాన్ని చదువుకునే ఉంటారు. 13:8 వాక్యాన్ని మీరు గమనించాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ఆయన యుగయుగములకు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన నాడు నేడు రేపు ఒకేలాగా ఉంటాడు. అందుకే ఆయన ఎవరు? మార్పు లేని దేవుడు. అందరూ అనండి, మీ నోటితో ఒప్పుకోనండి. ఆయన ఎవరు? ఇప్పుడు మనమంతా పుట్టాం, అంచెలంచెలుగా మనం ఎదుగుతున్నాం. వయస్సున్నందును మనం ఆత్మీయతలో ఎదగవలసిన అవసరం ఉంది. కానీ మన దేవుడు ఆయన ఎదగవలసిన అవసరం లేదు. ఆయన ఆది అంతము గనుక ఆయన ప్రారంభంలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఒకలాగే ఉంటాడు. విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రేమలో, జ్ఞానములో రోజు రోజుకి మనం ఎదగవలసి ఉన్నది. ప్రకృతిలో ఎన్నో ఎదగవలసి ఉన్నాయి. కానీ మన దేవుడు ఎదగవలసిన అవసరం లేదు. ఆయన నాడు ఎలా ఉన్నారు, నేడు అలాగే ఉన్నారు, రేపు కూడా అలాగే ఉంటాడు. ఈ ప్రక్క అంటే హెబ్రీ గ్రంథం ప్రక్క, హెబ్రీ పుస్తకం ప్రక్కనే యాకోబు పుస్తకం ఉంటుంది చూడండి. అక్కడేమంటాడంటే మీకు కొత్త మాట కనపడింది అక్కడ 17:17లో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, అక్కడ మార్పులు అనే పదం పెట్టుకోవాలి మీరు. ఆయన యందు
ఏ సంచలత్వమైనను అనే పదానికి మార్పులు. ఆయనలో మనలో ఉంటాయి సంచలత్వాలు. ఆయనలో ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంతే, ఆయనలో ఏ సంచలత్వమైనను అంటే ఆయనలో మార్పులు ఉండవు. ఆయన మారాల్సిన అవసరం లేదు. ఈ అక్టోబర్ నెలంతా మనమందరం లయము కాకుండా ఆయన మార్పు లేని దేవుడుగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడి ఉన్నారు. ఇక ఈ నెలంతా మీరు లయము కారు. మీరు లయము కాకుండా ఉండాలనే నేను మీ పట్ల మార్పు లేని దేవుడుగా ఉన్నాను. ఆయన మార్పు లేని దేవుడు. ఒక 3 మాటలు మీకు చెప్తాను. మార్పు లేని దేవుడు ఏం చేస్తాడు, ఏ విషయాల్లో అయినా మార్పు లేకుండా ఉన్నాడు అనే సంగతిను కొద్దిగా మీకు చెప్తాను. 89వ కీర్తనలో మొదటి మాట నోట్ చేసుకోండి. 89వ కీర్తన 34వ వాక్యాన్ని ఒక్కసారి మీరు గమనించండి. బైబిల్లో నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులకు నా నిబంధనను నేను మీతో చేసిన నిబంధనను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. మాట మార్చని దేవుడు. అది నోట్ చేసుకోండి మీరు. మార్పు లేని దేవుడు, మార్పు లేని దేవుడు, మార్పు లేని దేవుడు. చాలా మంది చెప్తారు రాజకీయ వ్యవస్థలో కానీ నాయకత్వంలో కానీ లేక మనుషులలో ప్రతి క్షణం ఇలాంటి మాటలు మనం వింటానే ఉంటాం. నా జీవితంలో మార్పు ఉండదు, నా విధానంలో మార్పు ఉండదు, నా వైఖరిలో మార్పు ఉండదు అని చెబుతారు. మరి దేవుడు ఏం చెప్తున్నారు? నేను మార్పు లేని దేవుడును. బాగా వినండి. మార్పు లేని దేవుడునైన నేను నా పెదవుల గుండా వచ్చిన మాటను మార్చను. అంటే దీని అర్థం మీకు సంఖ్యాకాండంలో దొరుకుతుంది. 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఈ హిస్టరీ కొంచెం మీరు గమనించాలి. ఇజ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. ఐగుప్తు దేశాన్ని దాచారు, విడిచారు. వారు వెళ్తున్న మార్గాలలో ఎంతో మంది రాజులు వ్యతిరేకంగా లేచి మా దేశము గుండా మీరు వెళ్ళకూడదు అని చెప్పారు. అప్పుడు ఇజ్రాయేల్ అంటారు, మేము రాజమార్గంలో వెళ్తాం, మీ పొలములలోనికి మీ ద్రాక్ష తోటలలోనికి రాము, మీ బావుల నీళ్లు మేము త్రాగం. దేవుడు మా శ్రమ దినాలన్నింటినీ గమనించి మమ్మల్ని కనికరించి ఆ వాగ్దానం చేసిన దేశానికి తీసుకొని వెళ్తున్నాడు. రాజమార్గంలో మేము వెళ్తాం, దయచేసి మమ్మల్ని ఆటంకపరచబాకండి.
వారితో యుద్ధం చేయటం చేతగాక శపిస్తే శాపం వస్తుంది, దీవిస్తే దీవెన వస్తుంది. ఒక వెర్రి ప్రవక్త బిలామును పిలిపించి ఆ ఇజ్రాయేలు ప్రజలను శపించమని అడిగాడు బాలాకు అనే రాజు. అతడు బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసండి? అక్కడే ఉంది 22 సంఖ్యాకాండం 22 మీరు నోట్ చేసుకోండి. 12 దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని నేను వారిని ఆశీర్వదించాను. నేను ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాను. ఆయన పెదవుల గుండా మొదట ఏం చదువుకున్నారు మీరు? ఆయన పెదవుల గుండా ఉందా? గుండా ఉందా? పెదవుల, ఆయన పెదవులలో నుండి వచ్చిన, అదేలే గుండెలే, ఆయన పెదవులలో నుండి వచ్చిన మాటను చెప్పాలి, అందరు చెప్పాలి గట్టిగా. మార్చడు. ఏమొచ్చింది ఆయన పెదవుల గుండా? అది చెప్పాలి మీరు ఇప్పుడు. ఏం మాట వచ్చింది? ఇజ్రాయేలీయుల ప్రజలను ఆశీర్వదించెను. ఇజ్రాయేలీయుల ప్రజలను ఆశీర్వదించిన మాట అది. ఆ సంతతిని ఆశీర్వదించాడు దేవుడు. ఆయన పెదవుల నుండి వచ్చిన మాట ఏమిటంటే ఆశీర్వదించటం. అది ఎప్పుడు? వాళ్ళ మూల పితరుడు ఉన్నాడు అబ్రహాం. ఆ అబ్రహాముతో చెప్పాడు, నీవు నీ స్వజనుల నుండి, నీ స్వదేశము నుండి, నీ స్వప్రాంతాల నుండి నేను చూపించే ప్రాంతానికి రా అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదించదను, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు, నీ ద్వారా అన్యజనులు ఆశీర్వదించబడతారు. నిన్ను ఎవరు దీవిస్తే వారు దీవించబడతారు. నిన్ను ఎవరు దీవించకుండా ఉంటే వారికి దీవెన ఉండదు. దేవుని నోట గుండా, అదే పెదవుల గుండా వచ్చినటువంటి ఆ మాట ఏమిటంటే, నేను నా ప్రజలను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏమంటారు చూడండి, 19వ వాక్యంలో 23:19 బిలాం ఏమంటాడు చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట పంపించారు ఆశీర్వదిస్తానని, ఆయన మాట పంపించారు స్వస్థపరుస్తానని, ఆయన మాట పంపించారు నిన్ను స్థిరపరుస్తానని, బలపరుస్తానని, శాపాన్ని నీ సమీపంలోనికి రాకుండా చేస్తానని ఆయన మాట పంపించారు. ఆయన మాట పంపించారండి. ఆయన మాట పంపిస్తే దాన్ని మరలా వాపస్ తీసుకోడు. అధికారి వచ్చాడు, పక్షవాయు వ్యాధితో ఉన్న దాసుడు బాగుపడుతున్నాడు. శతాధిపతి, నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను, అవసరం లేదు, నేను ఇక్కడ ఉండి మాట సెలవి, నా దాసుడు బాగుపడతాడు. ఇక్కడే ఉండి యేసయ్య ప్రార్థన చేశాడు. కాలు చేయి పడిపోయి పక్షవాయు వ్యాధితో బాధపడుతున్నవాడా లేచినను. శతాధిపతి, వెళ్ళు,
ఈ శతాధిపతి ఇంటికి వెళ్ళేసరికే ఆ దాసుడు అడవుడిగా లేచి యజమానునికి పరిచర్య చేస్తున్నాడు. ఎరా, ఎప్పుడు బాగుపడ్డావు నువ్వు? నిన్న సరిగ్గా 1 గంటకండి. యేసయ్య నోట సరిగ్గా 1 గంటకు ఆ మాట వచ్చింది. ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించే దేవుడు. ఆయన మాట నిన్ను దీవించును, 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 దీవించును. ఆయన దీవించినటువంటి ఆ మాటను ఇక ఆయన మార్చలేడు. మరొకసారి చెప్తున్న అర్థమయ్యేటట్లు. ఎప్పుడు దైవజనులైన యేసన్న గారు చెప్తారు, యేసయ్యకు 2 తెలియవు అంటాడు. ఏమిటి యేసయ్యకి 2 తెలియవు అంటే, శపించటం తెలియదు. యేసయ్యకి తెలియదు ఏంటంటే స్వభావాన్ని మార్చుకోవటం తెలియదు. యేసయ్య మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన మరలా వాపస్ తీసుకోడు. మీరు గుర్తించాలి. యేసయ్య గారు ఎప్పుడు చెప్పే మాట ఏమంటే, యేసయ్య మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని మరలా వాపస్ తీసుకోరు. అయితే మీ ఆశీర్వాదాన్ని నేను పాడు చేయలేను, నా ఆశీర్వాదాన్ని మీరు పాడు చేయలేరు. అయితే మనల్ని మనం వ్యక్తిగతంగా పాడు చేసుకోగలుగుతాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం పాడు చేసుకోగలుగుతాం వ్యక్తిగతంగా. కానీ ఆయన మాత్రం మాట ఇచ్చి దానిని నోరు తీరి చెప్పుకోవాలి మీరంతా, మాట ఇచ్చి దానిని మార్చడు. ఎందుకు? ఆయన ఎవరు? మార్పు లేని దేవుడు. మాట ఇచ్చి మార్చడు. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన ఆ మాటను ఆయన మార్చే దేవుడు కాదు. అది నీ జీవిత కాలం అంతా, నీ తరతరాలు ఆయన నోటు వచ్చినటువంటి ఆ మాట ఆశీర్వాదం మీ సంతతి మీద తరతరాలు అలాగే నిలిచి ఉండనుగాక. మరొకసారి చేతులు ఊపుతూ చెప్పుకోండి గట్టిగా, మరొకసారి చెప్పుకోండి గట్టిగాను. దావీదు కూడా ఇదే పదాన్ని ఉపయోగించారు. సమూయేలు 2వ గ్రంథం నోట్ చేయండి ఒకసారి. 7వ అధ్యాయం. ఇదే ప్రార్థన చేసుకున్నారు చూడండి. 25వ వాక్యం చదువుతారు. దేవా యెహోవా, నీ దాసుడునగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నువ్వు ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను గూర్చియు, నెక్స్ట్ నా కుటుంబమును గూర్చియు, నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట, అదిగో నీవు చెప్పిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు హల్లెలూయా. అది ఎన్నటికీ నిలుచును. చూశారండి, దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. ఆ తర్వాత రెహబాము రాజు అయ్యాడు. ఒక్కొక్కరు రాజులు అవుతున్నారు. వారి ప్రవర్తన దావీదు ప్రవర్తన వలె లేకపోయినను, దావీదుతో చెప్పినటువంటి మాట ప్రకారం రాజ్యాన్ని తీసివేయలేదు, ఆధిపత్యాన్ని తీసివేయలేదు దేవుడు. వారు బాధ పెడుతున్నా సొలొమోన్, రెహబాం, ఆసా, హిజ్కియా, మీరు నా దాసుడైన దావీదు వలె యథార్థంగా ఉండటం లేదు అని చెబుతున్నారు కానీ, హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు కానీ సింహాసనాన్ని దూరం చేయలేదు. దావీదు చెప్పారు, నీ సంతతి వారు యుగ యుగములో నా సింహాసనం, ఈ సింహాసనాన్ని పరిపాలన చేస్తారు. దావీదుతో చెప్పిన మాట ప్రకారం దావీదు అంటాడు, నన్ను బట్టియు నాకును
నా కుటుంబానికి నీవు సెలవిచ్చిన మాట స్థిరపరుచును, అది నిలకడగా ఉన్నదయ్యా. నా ప్రియమైన సహోదరులారా, మనుషులు మాటలు మార్చొచ్చు కానీ మన దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి దాన్ని మార్చుకొనలేడు. తర్వాత ఆ మాటను ఎవరు మార్చలేరు. అందుకే బిలాము అంటాడు 20వ వాక్యంలో ఏమని, ఆయన దీవించమని సెలవిచ్చెను. భలే మాట అది. ఆయన దీవించమని సెలవాయెను, ఆయన దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించారు. నేను దానిని మార్చగలిగిన వ్యక్తి ఎవరు? దేవుడు మనల్ని దీవించగా దాన్ని మార్చగలిగిన వ్యక్తి ఎవరు? ఏ శాపం మనల్ని సమీపిస్తుంది, ఏ దరిద్రత మనలోనికి వస్తుంది? ప్రపంచంలో చాలా మంది చెప్పుకోవచ్చు, మా దీవెన పాడు చేయాలని చాలా మంది శాతపాడు చేశారండి, సాతాను శక్తులు మమ్మల్ని వేధిస్తున్నాయండి, కొన్ని మాంత్రికులు మా మీద మంత్రాలు వేశారండి అని లోకస్తులు చెప్పుకోవచ్చు. కానీ మార్పు లేని దేవుణ్ణి కలిగినటువంటి మిమ్ములను, మీ ఆశీర్వాదాన్ని ఏ సాతాను శక్తులు ఆ ఆశీర్వాదాన్ని దూరపరచలేవు. ఏ చేతబడి శక్తులు మిమ్మల్ని సమీపించలేవు. మరొకసారి ప్రవచనాత్మకముగా చెబుతున్నాను, నా దేవుడు మిమ్మల్ని దీవించను, దేవుడు మిమ్మల్ని దీవించను, దేవుడు మిమ్మల్ని దీవించను. ఏ శాపం, ఏ దరిద్రత మిమ్మల్ని సమీపించలేదు. దీనికంతటికి కారణం మాట ఇచ్చి దాన్ని మార్చని దేవుడును, మాట ఇచ్చి దానిని మార్చని దేవుడును, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని అంతము వరకు ఆశీర్వాదపు పథకములో స్థిరపరచగలిగిన దేవుడును, మాట ఇచ్చి మాట ఇచ్చి మాట ఇచ్చి దానిని మార్చే దేవుడిని కాదు. దైవజనులు యేసన్న గారితో దేవుడిచ్చిన మాట నేటి వరకు మార్చబడలేదు కనుకనే ఈ సంస్థను దేవుడు ఆశీర్వాదకరముగా ఉంచుతా ఉన్నారు. చెప్పాలి, చేతుల పైకెత్తి గట్టిగా. వారితో దేవుడిచ్చిన మాటను మార్చలేదు కనుకనే సంఘాలు సౌఖ్యంగా ఉంటున్నాయి. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. మనకి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కంటే ముందు వచ్చిన వ్యక్తి ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. బాగా గుర్తుంది. మీ చేతే పలికిస్తా. యేసు ప్రభు యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిస్మం పొందటానికి వచ్చినప్పుడు యోహాను ఏమన్నాడు? నీ చెప్పుల వారలు విప్పుటకు కూడా నేను పాత్రుని కాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? తను వెంబడిస్తున్న సేవకులను చూసి ఏమన్నాడు? ఇదిగో ఇదిగో చెప్పండి, మీ నోటితో ఒప్పుకోవాలి మీరు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని. ఎవరా మాట అన్నది? యేసు ప్రభు చెప్పారా? కానీ ఆయన చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి రండి. రెండో వాక్యం చూడండి, చదువుతారు. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని ఉండి
రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ఏంటి అది రివర్స్గా ఉంది. అప్పుడేమో యోర్దాను నదిలో ఉన్నారు, ఇప్పుడేమో చెప్పాలి, అది నోట్ చేసుకోవాలి, చెరసాల్లో ఉన్నాడు. అప్పుడేమో యోర్దాను నదిలో ఉన్నాడు. ప్రజలందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు, ఆయన్ని బాగా మెచ్చుకుంటున్నారు. అరణ్యములో ఒకని స్వరం, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి ఎవరు తప్పిస్తారు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని చాలా ఎగిరెగిరి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పారు. యోర్దాను నదిలో ఉన్నప్పుడు వచ్చిన మాట వేరు, ఇప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు వచ్చిన మాట మీరు చెప్పాలి గట్టిగా వేరు. అంటే ఒకప్పుడేమో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఏనే, ఆయన వెంబడించండి, నన్ను కాదు మీరు వెంబడించవలసింది, ఆయన చెప్పులు వారులు విప్పుటకు నేను యోగ్యుని కాదు, పాత్రుని కాదు, అసలు ఆయనలో ఉందంతా, ఆయన మీకు అగ్నిలోను నేలలోను బాప్తీసం ఇస్తారు అని అంత వైరాగ్యంగా చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి నోట ఇప్పుడేమిటి ఇంకొక మాట వస్తుంది, ఏమని? రాబో వాడవు నీవేనా, మేము ఇంకొకరి కొరకు. అంటే అర్థం ఏమిటి? చెరసాలలో ఉండేసరికి మాట మారింది. కొన్నిసార్లు మన పరిస్థితులు అలాగే ఉంటాయి. రోజులకు మాటలు మారటం, వారాలకు మాటలు మారటం, నెలలకు మాటలు మారటం, సంతోషం కలిగినప్పుడు ఒక మాట, దుఃఖం కలిగినప్పుడు ఇంకొక మాట, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఒక మాట, ఆశీర్వాదానికి దూరమైనప్పుడు ఇంకొక మాట, గెలుపు పొందినప్పుడు ఒక మాట, ఓటమి కలిగినప్పుడు ఇంకొక మాట, పిల్లలు పాస్ అయినప్పుడు ఒక మాట, ఫెయిల్ అయినప్పుడు ఇంకొక మాట, అన్నీ సౌఖ్యంగా జరుగుతున్నప్పుడు ఒక మాట, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఒక మాట. అది మనుషుల్లో ఉంటుంది, కానీ దేవుల్లో ఉండదు. దేవుల్లో ఉండదండి. ఆయన పెదవుల గుండా వచ్చిన మాటను మార్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మాట మార్చలేదు గనుకనే ఆయన ఆశీర్వాదం మన మీద నేటి వరకు ఉన్నది. ఆయన మాట మార్చలేదు కనుకనే ఆయన చేత మనము దీవించబడి ఉన్నాము. ఆయన మాట మార్చలేదు కనుకనే మీరు మీ కుటుంబాలు ఈ రోజున ఆశీర్వాదకరముగా ఉన్నాయనే సంగతి వాస్తవం. మన దేవుడు యోహానులాగా ఉన్నట్లయితే, మన దేవుడు పెట్టినప్పుడు ఒకటి, పెట్టినప్పుడు ఇంకొకటి కోరుకునే దేవుడైతే ఈ రోజున మనం ఈ రోజున ఇలా ఉండేవారిమేనా? కానీ మన దేవుడు అలా కాదు. ఆయన పెదవులు గుండా మాట వచ్చింది, మిమ్మల్ని దీవిస్తానని. అది తరతరాలు 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 మీ మీద, మీ పిల్లల మీద, మీ మీద, మీ పిల్లల మీద ఉండునుగాక. అందరూ చెప్పాలి గట్టిగా. కొన్నిసార్లు వారి ప్రవర్తనను బట్టి కొందరు అంటారు కోపం వచ్చి, వారు ఇలా ప్రవర్తిస్తున్నారే దేవుడు కాళ్ళ కొడతాడు, దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని. అలా అనకూడదు. మా వారు మాట వింటలేదండి, కాదు ఎరగాలండి, ఒకసారి దేవుడు తన్నాలండి యాకోబుని అయినట్టు అంటారు. పాత నిబంధనలో వినండి, పాత నిబంధనలోనేమో పనిష్మెంట్, క్రొత్త నిబంధనేమో పక్షతాపం. పాత నిబంధనలో తన్నాడు యాకోబును, మరి కొత్త నిబంధనలు ఎవరు తన్నాడు?
మీరు ఇంకా కంటికి కన్ను, పంటికి పన్ను, చెవుకి చెవు, కాలుకు కాలు, పళ్ళుకు పళ్ళు అనబాకండి. అందరి పళ్ళు ఊడిపోతాయి. అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధన అలా కాదు. పశ్చాత్తాపాన్ని కలుగ చేస్తాడే గాని దేవుడు పనిష్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన దీవించటానికి సెలవిచ్చారు, దానిని మార్చలేదు. మాట మార్చని దేవుడు. హెబ్రీ పత్రిక 7:24. ఈయన నిరంతరము ఉన్నవాడు. ఆ మాట కూడా నోట్ చేసుకోండి, నేను చెప్తాను. గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. మార్పు లేని యాజకత్వం. యాజకత్వమును మార్చడు. అది యాజకత్వమును మార్చడు. ఇంకా చదువు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక. 5:9 ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ మీరు గమనించండి, మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం. మీరు కాస్త బైబిల్ చదివేవారైతే ఈ మెల్కీసెదెకు అనే వ్యక్తి పాత నిబంధనలో ఒక్కసారి అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లుగా కనబడుతుంది. 14వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండం. ప్రత్యక్షపు గుడారం కట్టింది నిర్గమకాండంలో. బాగా వినండి, బాగా వినండి తమ్ముడు. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలుండి ఐగుప్తు దేశంలో, అంటే ఇంచుమించు 4 తరాలు గతించిపోయాయి. ఆ తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వస్తూ సీనాయి పర్వతం దగ్గర దేవుడు కొండ మీద చూపించిన మాధురి చొప్పున ఓ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుకొని అందులో లేవీలను, అహరోను వంశస్థులను ఏర్పరచుకొని యాజకత్వాన్ని జరిగించాడు. 4 తరాలకు ముందు అబ్రహాముకు ఈ మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు. 5 రాజులను జయించి జయముతో అబ్రహాము తిరిగి వస్తున్నప్పుడు రొట్టెను ద్రాక్షారసాన్ని ఈ మెల్కీసెదెకు తీసుకొని అబ్రహాముకు ఇచ్చాడు. అప్పుడు ఈ మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వించారు. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని ఆశీర్వించారు. ఎవరు ఈ మెల్కీసెదెకు అని ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. తండ్రి, తల్లి, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువర్గాలు, ఇవన్నీ వంశావళులు లేనివాడు. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. 4 తరాలకు ముందు అబ్రహాముకు ప్రత్యక్షమైన మెల్కీసెదెకు, వినండి,
ఇక మరలా మనకి ఎక్కడ కనపడతాడు తెలుసా? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుని గురించే వ్రాయబడింది. ఇప్పుడు మెల్కీసెదెకు తర్వాత ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుకొని కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున ఈ లేవీలందరూ యాజకత్వం చేశారు. ఈ లేవీల యాజకత్వం ఎలా ఉంటుందంటే, ఒకసారి మీ ముగ్గురు లేవండితో మళ్ళీ కూర్చోమని చెప్తాను, వెంటనే కూర్చోమని చెప్తాను. ఈ లేవీల యాజకత్వం ఎలా ఉంటుందంటే, ఇదిగా ఈయన గారు అహరోను ఆయన చేసినంతసేపు సేవ చేయాలి. ఇక ఆయనకి ఓపిక లేనప్పుడు, రిటైర్మెంట్ అయినప్పుడు, లేకపోతే చనిపోయినప్పుడు కూర్చో. ఆయన కుమారుడు, ఇది ఈయన అహరోను కుమారుడు, ఆయన చేయాలి సేవ, వారసత్వం. నీకు లేవబాకు, చచ్చిపోయావు. నువ్వు చనిపోయిన తర్వాత నీ యాజకత్వం ముగిసిన తర్వాత ఇప్పుడు ఎవరు రావాలి? నీ కొడుకు. వంశం ప్రకారంగా వస్తుంది, వంశం ప్రకారంగా. మరి మెల్కీసెదెకు క్రమంలో ఏమి లేదని ఉంది వాక్యం, వంశావళులు లేవు. చూశారా? మరి ఈయన గారు చనిపోయిన తర్వాత ఆయన చేసి 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 సేవ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు, అది ఆయన కొడుకు చేయాలి. మరి ఆయన కొడుకులు లేకపోతే ఏం చేయాలి? భలే వ్యత్యాసమైంది ఇప్పుడు. అది వంశం ప్రకారంగా కొడుకులు లేకపోతే కూతుర్లు ఏం చేస్తున్నారు కదా అక్కడక్కడ. నేను విమర్శిస్తున్నాను అనుకోబాకండి. వారసత్వం ప్రకారం కూతుర్లు ఏం చేస్తున్నారు కదా. యాజకులు మారినప్పుడు యాజకత్వం మారుతుంది. యాజకులు మారినప్పుడు విధానాలు మారుతున్నాయి. ఈ లేవి క్రమం ఎప్పటి వరకు వచ్చిందో తెలుసండి? యేసుక్రీస్తు వచ్చేంత వరకు. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏ క్రమములో, ఏ యాజకత్వములో సేవ చేశారు? ఇందాక మీరు చదువుకున్నారు కదా 5:9. అహరోను యాజకత్వంలో చేయాలి కదా. అహరోను యాజకత్వంలో చేయకుండా ఏ క్రమంలో చేశారు సేవ? అక్కడ గమనించండి. మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని. ఇప్పుడు మనమంతా ఏ క్రమంలో చేరామో తెలుసా? మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరాము. ఇంకోసారి చెప్పండి గట్టిగాను, చెప్పాలి గట్టిగాను. అందుకే మెల్కీసెదెకు యొక్క క్రమంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత సేవకుడు నియమించబడాలి, సేవ చేయాలి. ఇక వారికి తండ్రి లేరు, చెప్పండి, తర్వాత తల్లి లేదు, తర్వాత అన్నదమ్ములు లేరు, తర్వాత అక్కచెల్లెలు లేరు, తర్వాత వంశావళులే లేవు. ఎందుకు? యేసుక్రీస్తు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కదా. యేసుక్రీస్తు ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ సహోదరులు నీ తల్లి వచ్చారంటే యేసయ్య అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? దేవుని వాక్యమును విని దాని ప్రకారము నడుచువారే నా తల్లి, నా సహోదరుడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఇది మెల్కీసెదెకు క్రమం. ఆ క్రమములో యేసుక్రీస్తు చేరారు. 4 తరాల క్రితం అబ్రహాముకు ప్రత్యక్షమైనటువంటి మెల్కీసెదెకు యొక్క క్రమం యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడుటకు మధ్యలో ఈ అహరోను క్రమం వచ్చింది. ఈ అహరోను క్రమంలో మార్పులు ఉన్నాయి, అహరోను క్రమంలో చేర్పులు ఉన్నాయి. కానీ మెల్కీసెదెకు క్రమములో, చెప్పండి, ఒకటే యాజకత్వము. చేతులు పైకి చెప్పుకోవచ్చు కదా, ఇంకోసారి చెప్పవచ్చు కదా. ఇప్పుడు మనకి ఏమండి
యేసన్న గారు నెలకు ఒకసారి బల్లారాధన పెట్టాడు, మనం నెలకు ఒకసారి బల్లారాధన తీసుకుంటున్నాం. మీ మందిరానికి 50 కోట్లు ఇస్తాను, 50 కోట్లు దీని మీద 4 వేసుకోవచ్చు, మీరు వారం వారం బల్లారాధన పెట్టండి అని అనడానికి ఎవరైనా యాజకత్వాన్ని మారుద్దామా? విధానాలు మార్చుదామా? కొన్ని చోట్ల జరుగుతుంది అదే. నేను విమర్శిస్తున్నా అనుకోబాకండి. బోర్డులు మార్చుటాలు, ప్రసంగాలు మార్చుటాలు, ఆరాధన విధానాలు మార్చుటాలు, ఆ పారిన కల్చర్ మొత్తం తీసుకొని రావటాలు, భక్తిగా సాంప్రదాయంగా దేవుని ఆరాధన చేసుకోకుండా ఉండటాలు, ఇవన్నీ ఏమిటి? ఎంతవరకు యాజకత్వం సంఘాలలో జరుగుతుంది? అందుకే నేను చెప్తాను, మీరు ఎంతైనా ధన్యులు 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 ధన్యులు. కారణం, మార్పు లేని యాజకత్వములో మీరున్నారు. మెల్కీసెదెకు యొక్క క్రమం నా దేవుడు మనలో నెరవేరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి చేతులు ఊపుతూ చెప్పండి, గట్టిగా 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 గట్టిగా. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు చూడండి, పదమూడు ఇందాక 8 చదివారు, ఆ క్రింద మాట అంతా చదువుకుంటారండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. 7 నుండి చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడు అని చెప్పుకుంటూ ఏమన్నారు చూడండి. నానా విధములైన అన్య బోధల అంటే బోధ ఒకటే, ఆరాధన ఒకటే, పదిలో మనకు ఒక బలిపీఠం ఉన్నది, బలిపీఠము ఒకటే, ఒకటే బాప్తిస్మం, ఒకటే నిరీక్షణ. ఎఫెసీలో ఉంది, క్లియర్గా చదువుకోండి. అది ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వాక్యం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, సంఘం ఒకటే. ఆ ప్రకారమే మీ ఆత్మ ఒకటే, ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కరే, విశ్వాసం ఒక్కటే, అంత్యం ఒకటే, ఇంకా బాప్తిస్మం ఒక్కటే, అన్ని ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆరాధన ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపదేశం ఒకటే, ఉపదేశం ఒకటే, బోధ ఒకటే, బాప్తిస్మం ఒకటే. యాజకత్వములో మార్పులు రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకోసారి చెప్పండి గట్టిగాను. నేను ఎప్పుడు మీకు చెప్తా, ఎప్పుడు చెప్తా. ఒక ఆయన గారు ప్రసంగం చేస్తుంటే చాలా బాగా చెప్పారండి, అబ్బో మీరు చెప్తుంటే అన్నగారు కనపడరు కానీ మీ వసన్న వాళ్ళకి దేవుడిచ్చిన కృప ఏంటండి, అలాగే ఉంటుందండి, ముఖాలే మార్పండి, స్వరమంతా ఒకటేనండి, అదే నేను పొగిడాడు. నాకు తెలియక నిజంగానా అలాగే చెప్పానా అనుకున్నా, నాకు తెలియని అనుభవంలో. ఒక 4 రోజుల తర్వాత కొంతమంది ఉంటారు కానీ ఏమి ఎరగనట్టు అక్కడ ఒక చిన్న కొమ్మ పెడతారు, ఇక్కడ ఒక పెద్ద కొమ్మ పెడతారు అన్న. మరి అనొచ్చు అనకూడదు, మొత్తం మీద ఎందుకు వచ్చిందో వచ్చింది.
ఈ ప్రక్కన కూర్చున్న వ్యక్తితో ఈ వ్యక్తి అంటాడు, ఇలా పొడిచి, ఎవరికి ఎన్ని కొంపలుంటే ఈ పెళ్లి పేరంటాలు లేని వాళ్ళకి ఎందుకంట. అంతకు ముందు అన్నమాట ఏంటైనా డిట్టో 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 అన్నారు. అంటే ప్రసంగంలో మార్పు కాదు, కొన్నిసార్లు మన హోదాలు మారేసరికే కఠినంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మన వాక్యానుసారంగా నడవటం అనుగుణంగా లేనప్పుడు మనకు విధానాలు, క్రమాలు, పద్ధతులు కొన్ని అనిపిస్తాయి. కానీ యాజకత్వము ఒక్కటే, యాజకత్వము ఒక్కటే. మార్పు లేని యాజకత్వములో మనం చేర్చబడి ఉన్నాము. మార్పు లేని యాజకత్వమే మనలో జరుగుతుంది. ఒకే బోధకు మనం అప్పగించబడ్డాము, ఒకే ఉపదేశానికి మనం అప్పగించబడి ఉన్నాము. ఆ బోధ నిమిత్తం పోరాడాలి, ఆ ఉపదేశము నిమిత్తమే ప్రయాసపడాలి, ఆ ఆరాధన కొరికే మనం వేగిరపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యాజకత్వాన్ని మార్చడు గనుకనే, ఆ యాజకత్వములో మనం ఉన్నాము గనుకనే, ఆ యాజకత్వం మన మీద జరుగుతుంది గనుక ఈ రోజున ప్రభువును మనం స్వేచ్ఛగా ఆరాధన చేసుకోగలుగుతున్నాం. ఈ రోజున ఈ ఉపదేశములో స్థిరపరచబడి ఉన్నాము. ధైర్యముగా మనం ప్రభువుకు లెక్క అప్పగించగలుగుతాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, మేము ఈ ఉపదేశములో ఉన్నాం, ఈ క్రమంలో ఉన్నాం, మా మీద యాజకత్వం జరుగుతుంది అని అనేక మందికి నిర్ధారణ చేస్తున్నారు. దీనికి అంతటికీ ఒక ప్రబలమైన కారణం ఏమిటంటే, మార్పు లేని యాజకత్వం మన మీద జరుగుతుంది. ఇంకోసారి చేతుల్లో ఊపుతూ చెప్పుకోండి గట్టిగా, ఇంకోసారి చెప్పుకోండి గట్టిగా, చెప్పాలి గట్టిగా గట్టిగా గట్టిగా. బైబిల్లో ఒక వ్యక్తి ఏం చేశాడో మీకు చూడండి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, బలిపీఠం ఒకటే, తర్వాత నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, బోధ ఒకటే, ఆత్మ ఒకటే, ప్రభు ఒక్కరే, బాప్తిస్మము ఒకటే. యెరోబాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని పట్టండి, బైబిల్లో దొరుకుతాడు, రాజుల మొదటి గ్రంథంలో ఉంటాడు, పట్టండి. ఒకసారి ఏం చేశాడంటే, యెరోబాము యెరూషలేములోనేమో తండ్రి ఉన్నాడు, యెరూషలేముకు చాలా దూరములోనేమో యెరోబాము ఉన్నాడు. జనులందరినీ తన వైపుకు త్రిప్పుకోవాలని యెరోబాము ఏం చేశాడో ఆ రాజుల గ్రంథం చదువుతారు, వినండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి, ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం, వాక్యం 26. బాగా వినండి ఆ మాట. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండినేడల, యెరూషలేములో దేవాలయం ఉన్నది, యెరూషలేములో బలులు అర్పిస్తారు, యెరూషలేములో ఆరాధన ఉన్నది. బాగా వినండి సహోదరులారా, యెరూషలేములో యాజకులు ఉన్నారు, దేవుని చేత ఏర్పరచబడిన మందిరం, దేవుని చేత ఏర్పరచబడిన యాజకులు, దేవుని చేత ఏర్పరచబడుతున్న ఆరాధన విధం. ఈ యెరోబాము ఏం చేశాడో చూడండి ఒకసారి.
చదువు. జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. ప్రజలందరూ దావీదు కుమారుడైన రెహబాము వైపుకి వెళ్తారేమో. ఆయా గ్రామాల్లో నుండి యెరూషలేముకు వెళ్తే వారి మనసంతా రెహబాము మీద ఉంటుందని ఈ యెరోబాము ఏం చేశాడంటే, యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన, తన హృదయమందు తాను తలంచుకున్నాడు. దేవుడిచ్చిన తలంపు, దేవుడిచ్చిన ఆలోచన కాదు. తలంచుకొని ఆలోచన చేసి, తానే ఆలోచన చేసుకొని 2 బంగారపు దూడలు చేయించి, ఆయనంతటా ఆయనే 2 బంగారపు దూడలను చేసి జనులందరినీ పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, యెరూషలేములోనికి వెళ్ళట బహు కష్టం. ఇశ్రాయేలీయులారా, చూశారండి, బైపాస్ మందిరంలో అంత దూరం వెళ్ళటం చాలా కష్టం. మీరు ఈ మధ్య ఎవరో చెబుతున్నారన్న, మీలాగే లాల్చీ లేచారు, సేవకుల్లాగే ఉన్నారు, మీలాగే సిస్టర్లాగే ఉన్నారన్న. వారు కనపడితే అక్కోళ్ళు అనుకుని వందనాలు చెప్పామన్నా. రోడ్డుని వెళ్ళే వాళ్ళందరినీ పిలుస్తున్నారంట, ఇక్కడే కట్టాం మందిరం రండి, ఇక్కడే కట్టాం మందిరం రండి, ఇక్కడే కట్టాం మందిరం రండి అంటా ఉన్నారంట. ఇది బాగుంది, సబ్బులు బిజినెస్ చేసినట్టు. ఒకసారి వాడు చూడండి, ఒకసారి వాడు చూడండి. ఈ మధ్య సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఏంటి అని చూస్తే, ఇప్పుడు కాదులే 2 సంవత్సరాల క్రితం. ఏంటి, రోజు నన్ను కలుసుకునేవాడివి, ఈ మధ్య కలుసుకోవట్లేదు అని మెసేజ్. నాకు గుండె జల్లన్నది. ఏమిటా అని చూస్తే క్రింద ఉంది బ్రష్ అంట. రోజు త్రోకునేవాడిని, అదేదో కంపెనీ బ్రష్ అంట. ఇది సబ్బుల బిజినెస్సా, బ్రష్ల బిజినెస్సా? అలాగే లాల్చీలేసి, అలాగే డిట్టో కనపడి, ఇక్కడే కట్టాం, ఇక్కడే 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 రోడ్డు పక్కనే కట్టాం, మ్యారేజ్ రండి రండి, అక్కడికి వెళ్తే కష్టం 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 కష్టం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు యెరోబాము, యెరూషలేముకు వెళ్ళుట మీకు బహు కష్టం. ఇంత జనమంతా భీమవరం పరిసర ప్రాంతాల్లో నుంచి వస్తున్నారు, గ్రామాల్లో నుంచి వస్తున్నారు. ప్రతికూలమైన అనుకూలమైన ఇన్ని సమ్మెలు జరుగుతుంటే, ఈ సమ్మెల మధ్యలో ఈరోజు ప్రజలు ఎలా వస్తారా అని రాత్రంతా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఓపిక లేకపోయినా చేస్తున్నా. మరి ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు. ఇతను అంటాడు, యెరోబాము ప్రజలను అడ్డగించి, మీరు యెరూషలేములోనికి వెళ్ళుట చాలా కష్టము. ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. అహరోను పెట్టిన దురాత్మ ఇతను పెట్టింది. ఒకప్పుడు అహరోను కూడా ఇదే పని చేశాడు, యెరోబాము ఇదే పని చేస్తున్నాడు. బంగారపు దూడలు 2 చేసి మీ దేవుడు ఇతడే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు. చూసావా, అతడు చేసిన పనిని బట్టి దేవుని దృష్టిలో పాపమైన. క్రింద ఇంకొక మాట అంటాడు చూడండి, అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరు, లేవీయులు కాని, ఆ మాట మీరు నోట్ చేసుకోవాలి, లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరని యాజకులుగా నియమించి, తానంతట తానే యాజకులుగా నియమిస్తున్నాడు. ప్రతిష్ఠత లేని వారిని, అంటే పూర్తిగా యెరోబాము యాజకత్వాన్ని మార్చేసి వేశాడు, క్రమాన్ని మార్చివేశాడు, విధానాన్ని మార్చాడు. నా ప్రియమైన సహోదరులారా, అలా మార్చుట వలన కలిగిన భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటి తెలుసా? యెరోబాము తర్వాత ఇజ్రాయేలీలను 20 రాజులు పరిపాలన చేశారు. 20 మంది రాజులు.
కానీ ఆ 20 మంది రాజుల గురించి కూడా దేవుడు చెప్తాడు, ఇజ్రాయేలీలకు పాపమును శాపమును తెచ్చిన యెరోబాము వలె అనే పదాలు చాలా చోట్ల ఉపయోగిస్తాడు. తెలియకపోతే తెలియనట్లుగా ఉండాలి. యాజకత్వం ఏమిటో, ఆరాధన విధం ఏమిటో దాన్ని మార్చకూడదు. యెరోబాము మార్చాడు. అందుకే ఆ సంఘం కానీ ఆ పరిచర్య కానీ ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా మనకు బైబిల్లో కనబడదు. మన మీద ఈరోజు మారని యాజకత్వాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం చెప్పుకోనండి అందరు గట్టిగా. ఇంకోసారి చెప్పుకోనండి గట్టిగా. యాజకులను ఎవరు నియమించాలి? యెరోబామా నియమించాల్సింది దేవుడా? దేవుడు నియమించాలి. మార్పులేని యాజకత్వం, నిరంతరము నిలిచే యాజకత్వం, దేవుడు మనసులో ఏది కోరుకున్నాడో అదే యాజకత్వాన్ని దేవుడు ఈ సంఘములో జరిగించుచున్నాడు. అక్కడికి మీరు వచ్చారు, ఆ ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. ధైర్యముగా చెప్పండి, మార్పులోని యాజకత్వం నీ మీద జరుగుతుంది. మార్పులోని యాజకత్వం నా మీద జరుగుతుంది. ధైర్యంగా చెప్పండి. మన స్వభావాలు మారితే ఆయన యాజకత్వాన్ని మార్చడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన హోదాలు మారి మన స్వభావాలు మార్చుకొని మనం మోకరించే విధం తెలియక, చేతులు ఎత్తలేక, ఉపవాసాలు ఉండలేక, ఏమండి ఇంతకుముందు క్రమంగా ఉండేవాడిని అండి ఉపవాసం, ఇప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చండి ఉపవాసం ఉండలేకపోతున్నానండి. అది నీలో వచ్చిన మిస్టేకే కానీ దేవుడి యాజకత్వం ఉపవాసాలు వద్దు, ఉపవాసమే మార్చేయండి అసలు అని చెప్పలేదుగా. ఇంకొంచెం చిన్న అలవాట్లు ఉన్నాయండి, అందుకని కొంచెం బాప్తిసం పొందలేకపోతున్నానండి, నిలకడగా ఉండలేకపోతే. అది మనలో వచ్చిన మార్పే కానీ యాజకత్వంలో వచ్చిన మార్పు కాదు కదా. ఇంతకుముందు ఆసక్తిగా 9:55 కంటే క్రమంగా మందిరానికి వచ్చేవాడిని అండి, ఇప్పుడు 10:30కు వస్తున్నాను. అది నీలో వచ్చింది మార్పు, ఆయనలో ఎందుకు వస్తుంది? మన జీవితాలు ఎలా ఉండాలి? ఎస్తేరు మొర్దెకై పోషణ కాలమందు ఎలా ఉన్నదో యువరాణి అయిన తర్వాత కూడా అలాగే ఉన్నది. అలా ఉన్నది గనుకనే ఆ రోజు మొర్దెకై మాటకు విధేయత చూపింది. యువరాణి అయిన తర్వాత కూడా మొర్దెకై మాటకు విధేయతను చూపింది. ఆ రోజు చూపింది. మరి ఈ రోజు ఒకవేళ ఆమె నేను యువరాణి అనుకున్నట్లయితే ఆ మాటకు విధేయతను చూపేది కాదు. ఆమె మీద జరుగుతున్న యాజకత్వానికి ఆమె తల వంచింది. ఆమెకు దేవునిచ్చిన ఆశీర్వాదాన్ని ఆమె కాపాడుకుంది. మార్పు లేని యాజకత్వం. ఒకటి మాట మార్చడు, రెండవది యాజకత్వాన్ని మార్చడు. ఒక్కొక్క మాట చెప్తాను. తిమోతి 2వ పత్రిక 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయలేడు. అక్కడ కొంచెం మీరు కలుపుకోవాలి. ఆయన తన స్వభావమును మార్చుకొనడు, మార్చడు. మన దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడు. మొదట ఏం చెప్పాను? మాట
మార్చడు. నెక్స్ట్, యాజకత్వాన్ని మార్చడు. నెక్స్ట్, స్వభావాన్ని మార్చడు. దాన్ని కొంచెం మీరు చేంజ్ చేయాలి. వేరే తర్జుమాల్లో నేను చూశాను, స్వభావాన్ని మార్చడు అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతారు చూడండి. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి, ఆ మాట నోట్ చేసుకోండి, తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఆ మాటకున్న అర్థం ఏంటి చూడండి. ప్రేమించెను, ఎలా ప్రేమించాడు? క్రింద ఫుట్ నోట్ లో ఉంటది, సంపూర్ణముగా ప్రేమించాడు. మీరు ఒక్కొక్కదానికి ఆపోజిట్ చెప్పుకోండి. ఇప్పుడు తలలో పైకి లేపి, ఆయన ప్రేమించాడు మనలను. ఎంతమంది విశ్వసిస్తున్నారు కదా? ప్రేమించిన ఆయన మన మీద పగ చూపడు. ఆయన మనలను జాలి చూపించాడు. మనపై జాలి చూపించిన ఆయన మరలా కఠినం చూపడు. ఆయన మనల్ని క్షమించాడు. ఆయన స్వభావం ఇది. ఆయన మనల్ని క్షమించాడు కనుక మరలా తప్పులన్నీ ఎత్తి చూపించడు. ఆయన స్వభావాన్ని మార్చడు. ఆయన్ని ప్రేమించటం తెలుసు, అదే ప్రేమిస్తాడు. చేరదీశాడు, మనల్ని త్రోసివేయడు. లోకములో ఉన్నవారు ఒకవేళ చేరదీసినట్టు చేరదీసి త్రోసివేయొచ్చండి. కానీ యేసయ్య అలా కాదు. నేను చేరదీశాను, మిమ్మల్ని త్రోసివేయను. నీపై జాలి చూపించాను, ఇక కఠిన ముఖంతో నీ ఎడల నేను ఉండను. మిమ్మల్ని ప్రేమించాను, పగచూపను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. మీకు సంగతి చెప్తా వినండి. ఆయన తన స్వభావాన్ని మార్చుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క మాట మీకు చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇరవై 24 నుండి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒకసారి పేతురు అంటాడు, వినండి బాగా. నా సహోదరుడు తప్పు చేశాడు. ఇదానన్నా ఎవరన్నా ఒకరు రండి అన్న, మళ్ళీ త్వరగా రావాలి. ఇంకొకరు కూడా రండి. పేతురు అంటాడు, నువ్వు పేతురు, నీ సహోదరుడు, నా సహోదరుడు తప్పు చేశాడు, ఎన్నిసార్లు నేను క్షమించాలి అన్నాడు. అను ఒకసారి సహించా, 2 సార్లు సహించా, 3 సార్లు సహించా. సహనమైన ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే కదా.
అని పేతురు అడిగాడు. యేసు ప్రభువుని అడిగాడు, ఎన్నిసార్లు క్షమించమంటావు అని. చాలా బాగుంటుంది, వినండి. 7 సార్లా క్షమించేది అన్నాడు. 7 సార్లా ఆయనే ఫిక్స్ అయిపోయాడు. 7 సార్లా అన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, 7 సార్లు కాదు, 77 70 ఏండ్ల మార్లు. 70 ఏండ్ల మార్లు. ఏండ్ల 70 సంవత్సరాలు క్షమించాలంట. ఇది బాగుందే. ఇతడే 7తో అడ్జస్ట్ అయిపోతున్నాడు. 7 సార్లు క్షమిస్తా, ఇక తర్వాత జుట్టు పట్టుకుంటా, గొంతు పట్టుకుంటా అంటాడు. కాదు నాన్న, 7 సార్లు కాదు. ఎన్నిసార్లు? 70 ఏండ్లు. అంటే నీ జీవితం 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే, ఉండదు నాకు తెలుసు, ఉంటే. యేసు దేవుడు చెప్పిన మాటేగా. మనిషి జీవితం ఎన్ని సంవత్సరాలు చెప్పండి గట్టిగాను? 70. అధిక బలము ఉంటే అని ఆయనే అన్నాడు. ఉంటుందో లేదో నాకు తెలియదు, ఉంటే అన్నాడు. అంటే ఫిక్స్ అయిపోవాలి మనం. ఎన్ని సంవత్సరాలని ఫిక్స్ అయిపోవాలి? 70 అనుకుందాం. 70 సంవత్సరాలు అంటే నీ జీవిత ప్రారంభం నుండి నీ జీవిత అంతం వరకు కూడా నీకు ఉండవలసిన స్వభావం ఏమిటి? చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి నోరు తెరిచి. క్షమించటం. యేసు ప్రభు చెప్పిన మాట. ఇది రాజన్న చెప్పే మాట కాదు. ఇక ఆ మాట అన్నట్లుగా ఉంది ఆయనకి. అప్పుడు కథ చెప్పాడు యేసు ప్రభు. ఇలారా, నేను చెప్తాను రా. నేను యజమానుణ్ణి, నాకు నీవు 10,000 తలాంతులు బాకీ ఉన్నావు. బాగా వినండి. 10,000 తలాంతులు అంటే 1 తలాంతు 3,600. అక్కడ ఉన్న చూడండి, ఫుట్ నోట్లో 24లో ఉంటుంది. 10,000 తలాంతులు. కింద ఫుట్ నోట్లో ఏమని ఇచ్చాడు? 1 తలాంతు ఇంచుమించు 3,600. 10,000 ఇంటూ 3,600 ఎంతో చెప్పండి లెక్కల మాస్టర్లు ఎవరైనా త్వరగా. అమౌంట్ ఎంత అయింది? 30. కరెక్టేనా? ఇప్పుడు లెక్క ఓకే. 10,000 తలాంతులు తర్వాత చెప్తారులే, మన లెక్కల మాస్టర్ తర్వాత చెప్తాం. వచ్చిందా? 36,000. ఇంక 36,000 ఏంటి, ఎక్కువ రావాలి ఇంకా. ఓయ్ బాబోయ్, కోట్ల వరకు పోయింది. ఓకే బ్రదర్స్, ఏమనుకోబాక. 3,60,00,000. ఓయ్ బాబోయ్, ఇంత బాకీ ఎప్పుడు ఉన్నావురా నాకు నువ్వు? ఓకే, ఏం అమౌంట్ ఎంత చెప్పండి ఇప్పుడు సుమారు? ఇంత అమౌంట్ ఈయన బాకీ ఉండడం. అప్పు కడతావా? ఈయన భార్యని పిల్లల్ని మొత్తాన్ని తీసుకురండి, చెరసల్లో వేస్తా అన్నాడు యజమానుడు. అప్పుడు ఇతడు ఏం చేశాడో తెలుసా? అయ్యా క్షమించయ్యా, నిదానంగా కడతానయ్యా. నా భార్యను పిల్లలు చెరసాల్లో వేస్తే నేను ఎలా బ్రతకగలుగుతానయ్యా? అయ్యా దయచూపయ్యా, కొంచెం ఓర్చుకోయ్యా, నా ఎళ్ళ కొంచెం ప్లీజ్ అయ్యా, అయ్యో అని ఏడ్చాడు. వెంటనే యజమానుడు కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. నా పనుడు కదా, నా పనుడు ఎంత బాధపడతావంటే నేను చూస్తానా? రే అనబాగా అని కళ్ళనీళ్ళు తుడిచి
అసలు నీవు నాకు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదురా, నీ అప్పంతా క్షమించాను, నీ అప్పంతా క్షమించానురా నేను. ఓ నీ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళు అన్నాడు. వాడు ఆమెన్ మరి 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 ఆమెన్ మరి అనుకుంటా, ఏది అప్పంతా క్షమించారు కదండి అనుకుంటా యువతలకు వచ్చాడు. యువతలకు రాగానే ఇతడు ఇంకో సైనికుడు, తోటి సైనికుడు 100 దేనారములు బాకీ ఉన్నాడు. దాని లెక్క చెప్పండి ఎంతో? 100 దేనారములు. కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి, ఇంచుమించు 1 దేనారము ఎంత? ₹1/2. అంటే 100 దేనారములు ఎంత? ₹50. ఈ లెక్క నాకు త్వరగా వచ్చింది. ఇతడున్నదేమో కోట్ల బాకీ. ఇప్పుడు ఇతడు ఎంత అప్పు ఉన్నాడు మీరు చెప్పండి నోరు తెరిచి? ₹50. ఇన్ని కోట్ల అప్పును, లక్షల అప్పును యజమానుడు క్షమించాడు కదా, మరి ఈ ఒక్క ₹50 ఎందుకు క్షమించలేకపోతున్నాడు ఇతడు? ఇందాకేమో వంగొంగి 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 నమస్కారాలు చేశాం. ఇది మన జీవితాలకు సూచన. యేసయ్య ద్వారా మనం ఎన్నో విధాలుగా క్షమాపణ పొందాం. ఇప్పుడు మన సహోదరుడు, మన సహోదరి ఒక చిన్న తప్పిదం చేస్తే దాని విషయంలో ఇప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం? గడగడగడ వణుకుతున్నాడు. ఇతరు కూడా అదే మాట అన్నాడు, క్షమిస్తాడేమని. ఏమన్నాడు? అయ్యా కడతానులేయ్యా, ఓర్చుకోయ్యా, కొంచెం కడతానులేయ్యా, ₹50 కదయ్యా, కడతానులేయ్యా అన్నాడు. కానీ ఇతడు ఏమన్నాడు చూడండి, మైక్లో చదవండి. వాడు ఒప్పుకోలేదు. అచ్చుయున్నది చెల్లించు వరకు నాకు ₹50 కడతావా లేదా అని పట్టుకొని చెరసాలలో వేయించెను. చెరసాలలో వేయించాడండి. ఇప్పుడు మీరు కాదు, సైనికులు, తోటి సైనికులందరూ చూశారు ఈ సంగతి. చూసి ఏమన్నారు తెలుసా? ఈ సంగతిని తిన్నగా వెళ్ళి ఎవరు చెప్పారు? యజమానుని చెప్పారు. అప్పుడు యజమానుడు ఏమన్నాడు తెలుసా? చెడ్డదాసుడా, ఒరే నేను ఇంత క్షమించాను కదరా, నేను ఇంత క్షమిస్తే మరి ఆ క్షమాపణ బుద్ధి నీకేదిరా? ఎక్కడా సాతానుగాడు రెడీగా ఉన్నాడు, బాధపరిచేవాడు అంటాడు. పిలు సాతాను గారిని పిలవరా, వాడు రెడీగా ఉన్నాడు. వీని పాపాలను నేను క్షమించలేదు, ఇప్పుడు వరకు క్షమించాను కానీ ఇప్పుడు క్షమించలా, పో ఆ బాధపరిచేవాడి దగ్గర పో, మళ్ళీ వెళ్ళు, ఇక సాతాను గారి చేతుల్లో పడ్డాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనం క్షమాపణ పొంది ఈ స్థితిలో ఉన్నాం. మనకు ఆయన స్వభావం లేకపోతే ఇప్పుడు మరలా మనం ఏ స్థితికి వెళ్తామో తెలుసా? గతంలో మీరు చెప్పుకుంటారే, నేను త్రాగుపోతున్నండి, మారి ఇక్కడికి వచ్చాను, పేకాట ఆడే వ్యక్తినండి, మారి ఇక్కడికి వచ్చాను, నేను ఒకప్పుడు తినటానికి భోజనం కూడా లేదండి, ఉండటానికి ఇల్లు లేదండి, ఒకప్పుడు ఇంత జబ్బుతో ఉన్నానండి, ఒకప్పుడు నేను భయంకరమైన నీచమైన పరిస్థితుల్లో ఉన్నానండి అని చెప్పుకుంటారు. చూడండి మీరు సాక్ష్యాలు, నేను చెప్తుంటాను కదా. మరలా ఆ పూర్వపు స్థితికి మనం వెళ్తాం. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకసారి ఆలోచన చేయండి.
ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని విషయాలు మీ భర్త విషయంలో ఎంత ఓర్చుకుంటున్నావు, ఈ భార్య విషయంలో ఎంత ఓర్చుకుంటున్నారు, సంఘ విషయంలో ఎంత ఓర్చుకుంటున్నారు. ఇదేదో మనం చెప్పుకుంటూ వెళ్ళేదేనా? వ్యక్తిగతంగా మన జీవితంలో ఏమైనా నెరవేర్చబడాలా? అంత సహనం ఏది, అంత ఓర్పు ఏది మనకు కావాలి? చిన్న చిన్న విషయాలకే కంగారైపోయి ఆవేశపడకుండా, నిజమే కదా, యజమానుడు ఎంతో క్షమించాడు, నా తోటి సహోదరుణ్ణి, ఇతర ప్రజలను కూడా క్షమించాలి. విగ్రహారాధికులు ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే చాలు, అక్కడే ఉండమ్మా, అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు, వారి నేల పడటానికే ఇష్టపడు. ఒకప్పుడు మనం చేశాంగా. అందుకే ఎవరైనా సరే నేను త్రోసివేయను, పావులంత బొట్టు పెట్టుకుని వస్తారు. ఏమన్నాను నేను? ₹10 అంత బొట్టు పెట్టుకుని కనపడతారు, నామాలు పెట్టుకుని కనపడతారు. ఒక్కొక్కడు త్రాగి ఊగుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని కూడా నేను చేయి పెడతాను. త్రాగినోడి మీద నేను చేయింది పెడతాను. ఎందుకంటాను? రౌడీలు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, నానా విధములైన స్వభావం కలిగిన వ్యక్తులు వస్తారు. నువ్వు తాగి ఉన్నావు, నేను చేయి పెట్టను అన్నో, నీ స్వభావాలతో ఉన్నావు, నేను చేయి పెట్టను. యేసయ్య స్వభావం అది. ఆయన స్వభావాన్ని మార్చుకోడు. మనం అదే స్వభావంతో రావాలి. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా? ఆఖరి మాట 35లో అంటాడు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీరు కూడా మరలా మీ ఎడల మీ క్షమాపణ, మిమ్మల్ని క్షమించిన క్షమాపణ మీ నుండి దూరం అయిపోతుంది. మిమ్మల్ని ఏ స్థితి నుండి దేవుడు ఏ స్థితికి తీసుకొని వచ్చారో ఆ స్థితిని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. యజమానుడు ఒకవేళ స్వభావం మార్చుకుంటే, మీకు అర్థమైంది ఇప్పుడు, స్వభావమును మార్చుకుంటే మనం పూర్వం ఎక్కడి నుండి వచ్చామో మరలా ఆ స్థితికి వెళ్తాం. బాధపరిచేవాడు ఉన్నాడు సాతాను, ఆ బాధపరిచేవాని చేతుల్లో పడతాం. తిన్నగా చెరసాల అనుభవాల్లోనికి వెళ్తాం, అంటే పాపం అనే చెరలోనికి వెళ్తాం. మరి మనం ఈ రోజున ఆయన క్షమాపణ పొందుకొని ఈ స్థితిలో ఉన్నామంటే తన స్వభావమును దేవుడు మన ఎడల మార్చుకోలేదు గనుక, మన ఎడల ఆయన మార్పు లేని దేవుడుగా ఉన్నాడు గనుక మనం ఈ రోజున లయము కాకుండా కాపాడబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తును ప్రతిబింబించండి, క్రీస్తు యొక్క సుగుణాలను ప్రతిబింబించండి. క్రీస్తు యొక్క ప్రతిరూపం నీలోనే ప్రత్యక్షపరచబడేటట్లు మారండి. సాక్షాత్తు క్రీస్తుని యందు జీవించినట్లుగా నడిపించబడండి. బొచ్చు కత్తెరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు ఈ లోకములో అలా నడవండి. వీధులలో కేకలు వినబడలేదు, ఆయన నోరు తెరవలేదు, న్యాయం మాట్లాడలేదు. ఇది నా మీదుగా జరగాలనుకున్నది, తల ఉంచాడు. క్రీస్తు నమ్ముకున్న మనం క్రీస్తు స్వభావాలు ధరించుకోవాలి. అంతేగాని అదేదో ఉంది కదా, పురుగు ఓసర వెళ్ళి క్షణక్షణం రూపాలు మార్చినట్టుగా మన స్వభావాలను మార్చుకోకూడదు. మన దేవుడు మారని దేవుడు గనుకనే మనం లయము కాలేదు. ఈరోజు
ఈ అక్టోబర్ నెలంతా కూడా మార్పు లేని దేవుడుగా మన మధ్యలో ఆయన సంచరించబోతూ ఉన్నారు. మార్పు లేని దేవుడుగా సంచరించబోతూ ఉన్నారు. మనల్ని క్షమించిన దేవుడు, మనకి స్థితి ఇచ్చిన దేవుడు. మాట మార్చడు. రెండవది, యాజకత్వాన్ని మార్చడు. మూడవది, ఆయన స్వభావమును మార్చడు. గనుకనే ఆయన మనం పిలవచ్చు ఏమని? మార్పు లేని దేవుడు. పాడుకుందామా? ముగించిన తర్వాత పైన కొంచెం రేకులు వేయాలి. అలా మీరు ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకొని, పురుషులు వస్తే కాసేపు పైన రేకులు వేద్దాం. పాత రేకులు మనకు పగిలిపోయినాయి, అందుకని కొత్త రేకులు తెచ్చాం. పైన కూడా ఇప్పుడు చూడండి, పైన కింద మందిరం, పైన మందిరం మనకి అవుతుంది. ఇక 4-5 సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది ఏమి ఉండదు, మనకంటే మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మేము ఎక్కడుంటామో ఎక్కడికి వెళ్తామో మాకే తెలియదు. ఇవన్నీ మీ కొరకే చేస్తాం. ఎవరి దారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏది చేసినా మీ కొరకే మనసులో పెట్టుకొని చేస్తాం. నా మనసులో ఉన్నది ఆ ప్రతిష్ట ఒకటి అయిపోతే నేను అనుకున్నది కూడా నెరవేరింది. కనుక పైన కూడా మీరు ప్రార్థన చేయండి. సహోదరులు ఇంటికి వెళ్ళి కాస్త భోజనం చేసుకొని మరల వెంటనే వస్తే పైన రేకులు పని